शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु ज्ञानरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सच्चिदानन्दरूपां तां गायत्री प्रतिपादितां नमामि ह्रीं मयीं देवीं धियो नः प्रचोदयात्। ఏ జన్మంబుననే సుమంబులను వీడు ఏ దేవి నర్చించెనో ఈ జన్మంబున రెండు ముక్కలవియబ్బెన్ కాన ఓ తల్లి నేనో జన్ నీ మహిమావళుల్ పలికెదన్ వ్యోమాపగాతుల్యవాక్ శ్రీజాతం అనుగ్రహింపగదే శ్రీరాజరాజేశ్వరీ శ్రీరాజరాజేశ్వరీ. బ్రహ్మశ్రీ డాక్టర్ బేతవోలు రామబ్రహ్మం గారు రచించినటువంటి పద్యం. వారి యొక్క దేవీ భాగవతంలో ప్రార్థనా పద్యంగా, అలాగే వారు ఆంధ్రీకరించినటువంటి ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని, అలాగే గురువుల యొక్క ముఖతః నేను విన్నటువంటి విషయాలను నేను ఆకలింపు చేసుకున్న మేరకు మీతో విన్నవించే ప్రయత్నం చేస్తున్నాను గత 28 రోజులుగా. అలాగే అంతే శ్రద్ధాళువులై మీరు కూడా మహిమాన్వితమైనటువంటి ఈ దేవీ భాగవత మహాపురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, ఆనందింపజేస్తూ ఉన్నారు. అలా ఆ జగన్మాత యొక్క కృపతోటి, నా ఆరాధ్య దైవమైనటువంటి రామచంద్రు ప్రభు యొక్క కృపతోటి మనం ఇవాళ 29వ రోజులోకి చేరుకున్నాం. మనం నిన్నటి రోజున అష్టమ స్కంధంలో ప్రారంభం చేసి నారద మహర్షి బదరికావనంలో ఉన్నటువంటి నారాయణ మహర్షి దగ్గరకు వచ్చి తనకున్నటువంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకునే సందర్భంలో మొట్టమొదటి మనువైనటువంటి వైవస్వత మనువు యొక్క సంభవ గాథ, అలాగే ఆ మనువు యొక్క సంతానం, దాని తర్వాత జంబూ ద్వీపం, అందులో ఉండే భారతవర్షం, దాని గురించి చెప్తూ ఖగోళంలో ఉండేటువంటి సూర్యుడు, చంద్రుడు, ఈ గ్రహాల యొక్క వైభవం వరకు మనం తెలుసుకున్నాం. ఈ రోజున తక్కినటువంటి ఆ గ్రహాల యొక్క విషయాలన్నీ తెలుసుకొని తదనంతర కథలోకి మనం ప్రవేశించేద్దాం. మనం ఆ సూర్యుడి గురించి చెప్పుకున్నాం, అలాగే చంద్రుడి గురించి కూడా చెప్పుకున్నాం. తరువాత చంద్రుడికి 3 లక్షల యోజనాల దూరంలో మేరు పర్వతానికి ప్రదక్షిణంగా భా అనేటువంటి ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది ఆకాశంలో. దీంట్లోనే సమస్త గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటివి 27 నక్షత్రాలు. అభిజిత్తు అనేటువంటిది 28వ నక్షత్రం కూడా ఈ భా అనేటువంటి చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాయి గ్రహాలతో పాటు. ఈ భా అనేటువంటి చక్రానికి పైన 2 లక్షల యోజనాల దూరంలో శుక్రగ్రహం ఉన్నది. ఇతడు లోకులకు సాధారణంగా శుభాన్ని కలిగిస్తాడు. అలాగే వర్షకారకుడు,
సంతానకారకుడు కూడా శుక్రుడు. ఇతడికి 2 లక్షల యోజనాల దూరంలో బుధ గ్రహం ఉన్నది. శుక్రుడితో సమానంగా సంచరిస్తూ ఉంటాడు. ఈయన కూడా సౌమ్యుడే. అనావృష్టి అది భయాలకు సూచికంగా ఉంటుంది ఈ గ్రహం. ఇతడికి 2 లక్షల యోజనాల ఎత్తున అంగారక గ్రహం ఉన్నది. ఇతడు 3 పక్షాలకు ఒక రాశిని అనుగమిస్తూ ఉంటాడు. అంటే 45 రోజులు ఒక్కొక్క రాశిలో ఉంటాడని. ఇతడు గనక వక్రీకరించకపోతే, అంటే వక్రగతిలో గనక పరిభ్రమించకపోతే శుభంకరుడే. ఇతడికి 2 లక్షల యోజనాల దూరంలో బృహస్పతి గురుగ్రహం ఉన్నది. ఈయన ఒక్కొక్క రాశిలో ఏడాది పాటు ఉంటాడు. ఈయన కూడా వక్రుడు కానంత వరకు అనుకూలుడే. అటుపైన 2 లక్షల యోజనాల దూరంలో శనిగ్రహం ఉంటుంది. ఈయన్ని శనైశ్చరుడు అంటారు. ఈయన గతిని బట్టి ఈయనకు ఆ పేరు వచ్చింది. శనైహి చరహ శనైశ్చరహ అని. శనైహి అంటే మెల్లిగా, అందుకనే ఈయన మందుడు అని కూడా అంటారు. ఈయన సూర్య భగవానుడి యొక్క పుత్రుడు. సూర్యుడికి ఛాయాదేవికి పుట్టినవాడు. అందుకనే సూర్య ఛాయాదేవి సమన్వితం అని అంటాం. ఈయన ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. ఇతడు సహజంగా అశుభాలు కలిగించేవాడే. ఏలినాడు శని అని మనం అందరం వింటూ ఉంటాం. అంటే ఏకాదశం అంటే జన్మ నుంచి లెక్కేసుకొని 11వ రాశిలో ఉన్నప్పుడు, ద్వాదశం 12వ రాశిలో ఉన్నప్పుడు, 1 జన్మరాశి. ఈ 3 రాశులు 11, 12, 1 మొత్తం 7.5 సంవత్సరం. ఒక్కొక్క రాశిలో 2.5 ఏళ్ళు అనుకున్నాగా. ఈ 3 రాశుల్లో ఉన్నప్పుడు బాగా ప్రభావం చూపిస్తాడు ఈయన. దాన్నే ఏలినాటి శని అని మనం అందరం వ్యవహరిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క జన్మలో కూడా కనీసం 2 సార్లు 3 సార్లు, అంటే ఎక్కువ ఆయుర్దాయం కనుకుంటే 3 సార్లు, లేకపోతే 2 సార్లు అయినా అనుభవించాల్సిందే ఈయన యొక్క ప్రభావాన్ని. అయితే పెద్దలు అంటారు, ఈయన చక్కగా ఈయన మంత్రాన్ని స్తోత్రం చేసుకొని జపం చేసుకొని నల్ల నువ్వులు దానం చేసుకోవటం, అలాగే నల్లటి వస్త్రం దానం చేయటం, అలాగే నువ్వుల నూనెతోటి శనిగ్రహానికి శని త్రయోదశి అని ఉంటుంది. అంటే త్రయోదశి రోజు శనివారం రావడం. అలా గనక వస్తే మనకి మందపేట అని తూర్పుగోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరిలోనూ ఉంది. అక్కడికి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవటం, లేదంటే శివాలయాలలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గరకైనా వెళ్ళి చేసుకోవచ్చు. ఆ రోజు చక్కగా ఆ నల్లటి వస్త్రాన్ని నువ్వులని దానం చేసుకొని అభిషేకం చేసుకుంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే శివుడు అంతటి వాడు కూడా తప్పించుకోలేకపోయినాడు శని ప్రభావాన్ని, మనమెంత. కాబట్టి ఇలా ఈ గ్రహ దేవతలందరూ కూడా లోకాలకు ఎల్లవేళల శుభం కోరుకుంటూ ఆకాశంలో దక్షిణంగా తిరుగుతుంటారు, అంటే ప్రదక్షిణంగా. అలాగే సప్తర్షి మండలానికి పైన 13 లక్షల యోజనాల దూరంలో మహాభాగవతోత్తముడు, లోకమంతా కూడా కీర్తించేటటువంటి వాడు, విష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రుడు అయినటువంటి ధ్రువుడు ఉంటాడు. ఈయన ఉత్తానపాదుడి యొక్క పుత్రుడు ధ్రువుడు, పెద్ద భార్య కొడుకు. ఈయన చరిత్ర మనకి శ్రీమద్ భాగవతంలో అద్భుతంగా చెబుతారు, ధ్రువోపాఖ్యానం అనే పేరుతోటి. సరే, ఇంద్రాది దిక్పాలకులతోటి సమానంగా సమకక్షలో ఉంటాడు ఈ ధ్రువుడు. ఆ పరమాత్ముడు ఇచ్చిన వరమే ధ్రువుడు నక్షత్రంగా శాశ్వతంగా ఉంటాడని. ఆకాశంలో దక్షిణ దిక్కున కనిపిస్తూ ఉంటాడు ఈ ధ్రువుడు. ఇతడికి చలనం లేదు.
అంటే స్థిరంగా ఉంటాడు. సర్వదేవో పూజితుడు, తక్కిన అంటే తన యొక్క తేజస్సుతోటి మిగిలినటువంటి గ్రహాలను ప్రకాశింపజేస్తూ ఉంటాడు. అందుకనే గ్రహరాశులన్నీ కూడా ఆ ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ గ్రహరాశులు ధ్రువుడిని కేంద్ర బిందువుగా చేసుకొని వాయు ప్రేరితాలై కదులుతూ ఉంటాయి. ఈ గ్రహాలన్నీ జీవకోటికి కర్మసారథులుగా ఉంటాయి. ఆకాశంలో ఆకల్పాంతం అంటే కల్పాంతం వరకు కదలాడుతూ ఉంటాయి, పరిభ్రమిస్తూ ఉంటాయి నిత్యం. నారద, ఇలా జ్యోతిర్గణాలు ప్రకృతికి పురుషుడికి యోగాన్ని అయోగాన్ని సమకూర్చుకుంటూ నింగిలో విహరిస్తుంటాయే తప్ప ఎప్పటికీ నేల మీద పడిపోవు అన్నాడు. మనకి సైన్స్లో చదువుకున్నాం, కెప్లర్ అని ఒక ఆయన ఈ గ్రహగతులు వాటి గురించి కనుక్కున్నాడు అని, కెప్లర్ సిద్ధాంతం అని. ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో అంటే ఉదయ సంధ్య సాయం సంధ్య రెండు వస్తాయి. మౌనంగా కళ్ళు మూసుకొని ధ్యాన తత్పరుడై నమో జ్యోతిర్లోకాయ కాలాయ నిమిషాం పతయే మహాపురుషాయాభి ధీమహి అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటే, ఇలా 3 సంఖ్యల్లో చేస్తే మంచిది. కనీసం 2 సంఖ్యల్లోనైనా సరే జపం చేసుకుంటే గ్రహ నక్షత్ర తారా సంబంధమైనటువంటి సమస్త దోషాలు పాపాలు నశించిపోయి సుఖ సంతోషాలు పొందుతాడు అని నారాయణ మహర్షి నారదుడికి చెప్పాడు. అంటే మనకు కూడా చెప్పినట్టే. నారద మహర్షి సూర్యమండలానికి 10,000 యోజనాల క్రింద రాహుమండలం ఉంది. సూర్యచంద్ర గ్రహణాలకు ఈ రాహువే కారకుడు. ఇతడు సింహిక అనేటువంటి రాక్షసి యొక్క పుత్రుడు. విష్ణుమూర్తి అనుగ్రహంతో అమరత్వాన్ని గ్రహత్వాన్ని పొందాడు. సూర్యుణ్ణి ఆచ్ఛాదిస్తాడు అంటే పట్టుకుంటాడని. అప్పుడు సూర్యబింబం కంటే 1000 రెట్లు విస్తరిస్తాడు. చంద్రుణ్ణి కబళించేటప్పుడు 13,000 రెట్లు విస్తరిస్తాడు. పౌర్ణమి రోజే ఇతడికి చంద్రుడితో వైరం ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు పౌర్ణమి రోజు గ్రహణం పడుతుంది. రేపు మనకి 25వ తేదీ వస్తోంది సూర్యగ్రహణం. సూర్యచంద్రులకి దూరంగా ఉండి కబళిస్తూ ఉంటాడు. అంటే ఛాయాగ్రహాలు అంటారు వీటిని. అందుకనే అంటే విస్తరించాడు కాబట్టి తన నీడబోయి పడుతుంది ఆయన మీద. అప్పుడు సూర్యుడు కానీ చంద్రుడు కానీ ప్రకాశం కోల్పోతారు. అదే దాని అర్థం. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. ఆశ్చర్యచకుదుడై ముహూర్త కాలంలో రాహువు తొలగిపోతాడు. దీన్నే విడుపు అంటాం. అంటే నీడను ప్రసరింపజేయటం ఏమన్నా గ్రహణం పట్టడం. విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కాంతి వచ్చి మళ్ళీ ఆ ఛాయ విడిపోయి మళ్ళీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అందరికీ దర్శనమిస్తారు. అలాగే ఈ గ్రహరాశులకి కింది భాగాన కూడా లోకాలు ఉన్నాయి. అక్కడ సిద్ధ చారణ విద్యాధరాది లోకాలు ఉన్నాయి. అవన్నీ కూడా పుణ్య నిశేషితాలే. వీటి కిందుగా యక్ష రాక్షస పిశాచ ప్రేత భూత విహార లోకాలు కూడా ఉన్నాయి. అయితే వాయు సంచారం ఉన్నంత వరకు అంతరిక్షం అంటాం. మేఘాలు పుట్టి సంచరిస్తున్న మేర కూడా ఇదే అని తెలుసుకోవాలి మనం. వీటికి 100 యోజనాల కింద భాగంలో భూగోళం ఉంది. అంటే ఆకాశానికి కింద 100 యోజనాల కింద భూమి ఉన్నది. పక్షులు భూమి మీద జన్మించి ఆకాశంలో ఎగురుతుంటాయి. తక్కిన జీవరాశి అంతా కూడా భూమి మీదనే పుట్టి భూమి మీదనే నివాసం చేసుకుంటూ ఉంటాయి.
ఈ భూగోళానికి కిందుగా 7 మహారంధ్రాలున్నాయి. అవే అధోలోకాల వర్ణన చేస్తున్నాడు. వాటిని అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ అనేటువంటి 7 లోకాలున్నాయి. భూమి దగ్గర నుంచి పైన కూడా 7 ఉన్నాయి. భూమితో కలిపి 7. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహోలోకం, తపోలోకం, జనోలోకం, సత్యలోకం అనేటువంటివి 7 ఉంటాయి. ఈ మొత్తం 14 లోకాలు. వీటినే చతుర్దశ భువనాలు అని మనం పురాణాలు. చతుర్దశ అంటే 14, భువనాలు అంటే లోకాలు, భవనాలు అంటే బిల్డింగులు. ఒక్క కొమ్మే తేడా. సంస్కృతం అంత గొప్పగా ఉంటుంది. దైత్యులు, కాద్రవేయులు. కాద్రవేయులు అంటే కద్రువ అనేటువంటి ఒక భార్య ఉన్నది కశ్యప ప్రజాపతికి 13 ఆమెకు పుట్టినటువంటి వాళ్ళని కాద్రవేయులు అంటారు. ఆదిశేషుడు, అలాగే వాసుకి, ఇటువంటి వాళ్ళంతా కూడా 1000 మంది ఉన్నారు. వాళ్ళు కాద్రవేయులు అంటారు వాళ్ళు. అలాగే దానవులు, ధనువు అనేటువంటి ఆమె వల్ల పుట్టిన వాళ్ళు దానవులు. దైత్యులు అంటే దితి యొక్క సంతానం. వీళ్ళంతా కూడా భార్య, పుత్ర, మిత్ర, సేవక బంధువర్గంతో కలిసి అనురక్తులై ఈ లోకాల్లో ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ అది సప్తలోకాలు. వీళ్ళంతా కూడా ఈశ్వర భక్తులే. అయితే వరగర్వితులు వీళ్ళు. ఎందుకని? బ్రహ్మ నుంచి వరాలు పొంది ఉంటారు. మహామాయావులు. మయాసురుడు ఉన్నాడు, మయబ్రహ్మ అంటాం. వాడు వీళ్ళందరికీ కూడా పట్టణాలు కట్టి వీళ్ళందరికీ ఇచ్చాడు. అయితే అమరలోకపు శోభను ధిక్కరించేటటువంటి సౌందర్యం ఈ పట్టణాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రేయింబాళ్ళకు తేడా ఉండదు. రాత్రిపూట చీకటి అనేది లేదు. ఎందుకని? అక్కడ సర్పాలు ఉంటాయి కదా ఆ లోకంలో. ఆ సర్పాల శిరస్సుల మీద ఉండే అనర్ఘమైనటువంటి మణులు ఉంటాయి. అవి తమ కాంతులతో చీకట్లని పారద్రోలుతూ ఉంటాయి. అక్కడ ఎప్పుడు చల్లటి గాలులే, వేడి అనేది ఉండదు. ఈ లోకాల వారు ఆది వ్యాధులు ఎరగరు. అంటే భౌతికమైనటువంటి వ్యాధులు ఏమి ఉండవు వీళ్ళకి. మనకు వచ్చేటట్టు జ్వరం, దగ్గు, జలుబు ఇలాంటివే ఉండవు. అందుకని రోగాలు ఎప్పుడైతే లేవో ఔషధాలతో పని లేదు ఇక్కడ. ముసలితనం, జుట్టు నెరిసిపోవడం, శరీరం ముడతలు పడిపోవడం, రంగు మారడం, చెమటలు పట్టడం, కంపు కొట్టడం, ఉత్సాహం తగ్గిపోవటం, ఈ మార్పులు ఇక్కడ వీళ్ళని ఎవరిని బాధించవు. అలాంటివి ఉండవు ఇక్కడ. ఇక్కడ మృత్యుభయం లేదు. ఇక్కడ ఎప్పుడు నిత్య కళ్యాణం, పచ్చతోరణం. కాకపోతే వీళ్ళకు ఉన్నదల్లా ఒక్కటే, సుదర్శన చక్రం అంటే భయం వీళ్ళకి. అంటే ఎప్పుడైనా తప్పులు చేస్తే ఆ విష్ణుమూర్తి చక్రంతో నరికి అవతల పడేస్తాడు. అదొక్కటే వీళ్ళకి భయం. ఆ విష్ణు చక్రం ఇక్కడ ఉండేటువంటి వీళ్ళ యొక్క భార్యలకి గర్భస్రావాలు కలిగిస్తుంటుంది. బ్రహ్మపుత్ర, అతలము అనేటువంటి మొట్టమొట్ట బిలంలో మయుడు యొక్క పుత్రుడు బలుడు అనేవాడు ఉంటున్నాడు. ఒక్కొక్క లోకంలో ఎవరెవరు ఉంటున్నారో మనకు వివరిస్తున్నాడు నారాయణ మహర్షి. నారదుడికి చెబుతున్నాడు. అతడు సర్వార్థ సాధకాలైనటువంటి 96 మాయా విద్యలను సృష్టించాడు. ఆ బలుడు అనేవాడు మయుడు యొక్క కొడుకువాడు. ఇతడు గనక ఆవులిస్తే చాలు ముల్లోకాలను సమ్మోహపరచగలిగిన కామినీమణులు పుడతారు. అంటే మంచి సౌందర్యవతులను సృష్టించగలదు ఆవులింత మాత్రంలో. వాళ్ళంతా స్వేచ్ఛా విహారుణులే. అక్కడికి వచ్చే పురుషులందరినీ లోబరుచుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగే రెండవది వితల లోకం. ఇందులో శివుడు హాటకేశ్వర నామధేయంతో ప్రమథగణ పరివేషుడితో విరాజులుతూ ఉంటాడు. శివుడు ఉంటాడు ఇక్కడ. అయితే శివుడికి హాటకేశ్వరుడు అనేటువంటి పేరుంది. మనం కూడా శ్రీశైలం వెళితే అక్కడ హటకేశ్వరం అని ఒక స్థలం ఉంది. అక్కడ శివుడు ఉంటాడు. బ్రహ్మదేవుడి సృష్టిని విజృంభింపజేయడం కోసమని భవానీ సహితుడై ఇక్కడ విహారం చేస్తూ ఉంటాడు శివుడు. సకల దేవతలతోటి పూజలు అందుకుంటూ ఉంటాడు. ఈ వితలంలో హాటకీ నది ప్రవహిస్తూ ఉంటుంది.
అది శివుడి యొక్క వీర్యంతో ఏర్పడింది. గాలికి కదులుతూ ఉన్న మంటలాగా ఉంటుంది అది, ఈ ప్రవాహం. దీని నుంచి హాటకం అనే పేరు కలిగిన బంగారం లభిస్తుంది. హటకేశ్వరుడు అంటే బంగారు లింగం ఉండేది పూర్వం అక్కడ. తర్వాత కలియుగంలో అది మామూలు శిలాలింగంగా మారిపోయిందని మనకి అక్కడ శివపురాణంలో అద్భుతమైన కథ ఉంటుంది. ఇది శ్రీశైల మహత్యం చెబుతూ జ్యోతిర్లింగ వైభవం సంబంధించిన కథలో. ఈ బంగారంతో ఆభరణాలు చేయించుకొని అక్కడ ఉండేటువంటి దైత్యాంగనలందరూ కూడా ధరిస్తూ ఉంటారు. తర్వాత వితలానికి కింద మరొక మహాబిలం ఉంది, మూడోది. అది సుతల లోకం. ఈ సుతల లోకం అనగానే వెంటనే మనకి వామన చరిత్రలో గుర్తొస్తుంది. వామనుడు బలిచక్రవర్తిని ఈ సుతల లోకానికి పంపించాడని ఉంటుంది. దీనికి అధిపతి ప్రహ్లాదుడి యొక్క మనవడు, విరోచనుడు యొక్క కొడుకు అయినటువంటి బలిచక్రవర్తి. దేవేంద్రుడికి ప్రియం చేయడం కోసమని వామనుడు త్రివిక్రముడై ఈ బలిని ఈ సుతల లోకానికి పంపించాడు. 3 లోకాలని ఇంద్రుడికి కట్టబెట్టాడు అప్పుడు. కానీ రాజ్యలక్ష్మి ఇంద్రుడిని వరించలేదు, బలిచక్రవర్తిని విడిచిపెట్టల. ఆ శోభ అతడితో పాటు ఈ సుతల లోకంలోనే ఉంటుంది. అది విష్ణుమూర్తి మాయ. అందుకని నిర్భయంగా ఉంటున్నాడు అక్కడ. ఎందుకని? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి భూదానం చేయటం వల్ల కేవలం 3 అడుగులే లభించినటువంటి ఫలం అని దీన్ని మహాత్ములు వర్ణిస్తూ ఉంటారు. కానీ నారద, ఇది సమంజసం కాదు కదా. సాక్షాత్తు వాసుదేవుడు సకల పురుషార్థప్రదాయకుడు అయినటువంటి శ్రీహరికి భూదానం చేస్తే లభించే ఫలం ఇంతేనా? చూడండి, నారాయణ మహర్షి అంటున్నాడు, తెలుసో తెలియకో ఒక్కసారి శ్రీహరి యొక్క నామాన్ని స్మరిస్తే చాలు, స్వకర్మ బంధాలన్నీ తొలగిపోతున్నాయే. అటువంటిది భగవంతుడు అనుగ్రహించాడంటే కర్మబంధ విమోచనం కలిగిస్తాడే తప్ప మరింతగా మాయామోహంలో కూరుకుపోయేటట్లు ఐశ్వర్య భోగాలను కల్పిస్తాడా? చూడండి, నారాయణ మహర్షి అత్యద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఈ భోగాలున్నాయే సర్వ క్లేశాలకు కారణభూతాలు కదా. అన్ని ఉపాయాలు తెలిసిన శ్రీహరి వామన రూపంలో యాచకుడుగా వచ్చి బలిచక్రవర్తి నుంచి సంపదలు సమస్తము అపహరించి శరీరమాత్రుడుగా మిగిల్చాడు కదా. ఆయన దగ్గర ఏం లేదు, మొత్తంగా లాగేశాడు విష్ణుమూర్తి. ఇంద్రుడు ఎంతటి మూఢుడు! బృహస్పతి మంత్రిగా ఉండి మాత్రం ఏమి లాభం? ప్రసన్నుడైన శ్రీహరిని ఏమి కోరుకున్నాడు ఇంద్రుడు? ముల్లోకాలకి ఐశ్వర్యాన్ని మళ్ళీ నాకు ఇవ్వమని అడిగాడు, అంతేగా. ఇదే పాటిది ఎంత తుచ్చమైంది! ఇలా కోరిన ఇంద్రుడు తెలివైనవాడా? లేకపోతే బలిచక్రవర్తికి తాత అయినటువంటి ప్రహ్లాదుడు శ్రీహరిని ఏమి కోరుకున్నాడు? దాస్యం చేసి అవకాశం ఇవ్వమని కోరుకున్నాడు, సంపదలు కోరుకోలా. నిరంతరము నీ పాదాలయందు భక్తి ఉండేటట్టు అడిగాడు. ఈ సంసారంలో పడి కొట్టుకోకుండా ఉండేటట్టు వరం ఇమ్మన్నాడు. నాకు నీ రూపాన్ని చూస్తే భయం లేదు నృసింహ, కానీ ఈ సంసారాన్ని చూస్తే భయం పుడుతుంది అన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు ఐశ్వర్యాన్నంతా ఇవ్వజూపినా కూడా తీసుకోలేదే ప్రహ్లాదుడు. అంతటి భక్తుడు మరొకడు ఉంటాడా ఎక్కడైనా? అంతటి మహానుభావత్వం మరెక్కడైనా మనం చూశామా, విన్నామా? అందుకనే పరిపక్వత చెందిన వాళ్ళు ఇలా ఉంటారయ్యా. పరిపక్వత చెందనటువంటి ఇంద్రుడు లాంటి వాళ్ళు నాకే అంతా కావాలని అడుగుతారు. ఇది మన్న కూడా దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాడు నారాయణ మహర్షి. భగవంతుడు ప్రత్యక్షమైతే దిక్కుమాలిన సంపదలు భోగాలు కోరుకోకూడదు, మోక్షం కోరుకోవాలి అంటున్నాడు. మోక్ష సామ్రాజ్యం, అది కూడా శ్రీ కైవల్యం కోరుకోవాలి. కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా ఉంది. కైవల్యం అనేది మామూలుగా సారూప్యమని సాలోక్యమని అంటే భగవంతుడికి సమీపంలో ఉండడం, సామీప్యం, ఆయన లోకంలో ఉండడం. సారూప్యం అంటే భగవంతుడు రూపంలాగా ఉంటాం. కానీ సాయుధ్యం ఉన్నదే
అంటే పరమాత్మలో ఐక్యమైపోవడం, ఇక మళ్ళీ జన్మ ఉండదు. అది శ్రీ కైవల్యంకి. అందుకనే పోతన శ్రీ కైవల్యంబ పదంబునకై నై చింతించదన్ అని అంటాడు మొట్టమొదట ప్రార్థనా పద్యాల్లో. అది కోరుకోవాలి ఎవడైనా. ఇటువంటి అభిప్రాయాలు ఆలోచనలు ఉన్నాయి కనుకనే బలిచక్రవర్తి సుతలంలో అందరి పూజలు అందుకుంటున్నాడు. పరమాత్మ సుతల లోకానికి పంపేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ సుతల లోకంలో ఎవడి పెత్తనం ఉండదు, రోగాలుండవు, రుష్టులుండవు, నీ మీద ఆధిపత్యం ఎవడూ చలాయించడు. అదే కాదు, నీ వాకిలి దగ్గర గదాయుధ ధారినై నేనే స్వయంగా కాపలా ఉంటానని పరమాత్మ చెప్పాడు. ఏమి వైభవం అది ఆయనది. ఇంద్రుడికి రాలా బలిచక్రవర్తి. అందుకనే నవవిధ భక్తి మార్గాల్లో ఆత్మనివేదన అంటామే, తన్ను తాను సమర్పించుకోవటం లాస్ట్ క్లైమాక్స్, దాన్ని మించింది లేదు. ఆ భక్తికి ప్రతీకగా నిలిచినటువంటి వాడు బలిచక్రవర్తి. రావణాసురుడు కూడా తన దిగ్విజయ యాత్రలో భాగంగా ఒకసారి సుతలానికి వచ్చాడు. అక్కడ ద్వారపాలకులుగా ఉన్న శ్రీహరి తన భక్తుడైన బలిని రక్షించుకోవడం కోసమని తన కాలి బొటన వేలుతో రావణాసురుడి 1000 యోజనాల దూరం తన్యవతల బారేశాడు. అది రక్షణ అంటే. నారద, ఇటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి బలిచక్రవర్తి సర్వసుఖాలు అనుభవింపజేస్తూ తన వాళ్ళకి సుతల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడయ్యా. ఇది ఆ దేవదేవుడి యొక్క అనుగ్రహ విశేషం అన్నాడు. ఎవరు దేవదేవుడు? శ్రీమన్నారాయణుడే దేవదేవుడు. చాలా ఎక్కువగా చెప్పాడు ఈ సుతల లోకం గురించి. ఎందుకని? ప్రహ్లాదుడు యొక్క మనవడు, ప్రహ్లాదుడే గొప్ప భక్తుడు, ఆయన మనవడు ఈ బలిచక్రవర్తి. చాలా మంది తెలియక బలిచక్రవర్తిని మోసం చేసి విష్ణుమూర్తి లాక్కున్నాడు అంటారు. కానే కాదు. వచ్చినవాడు వామనుడు, సామాన్య బ్రాహ్మణుడు కాదని గురువుగారు చెప్పాడు శుక్రాచార్యుడు. 3 అడుగులు అనుకుంటున్నావు, 3 అడుగులతోటి 3 లోకాలన్నీ కూడా ఆక్రమిస్తాడని చెప్పాడు కూడా. ఎక్కడా మోసం లేదు. అయినా కూడా ఆయన కొద్దిగా అహంకరించాడు. అంతటి విష్ణుమూర్తి చెయ్యి కింద ఉండటం, నా చెయ్యి పైన ఉండటం, ఇది మనకు కూడా ఉండకూడదు. అటువంటి అహంకారం వచ్చిందా పతనావస్థకి వస్తుంది. అందుకని ఇంకో మాట కూడా చెప్పాడు పరమాత్మ, నేను ఎవరినైతే సంపూర్ణంగా అనుగ్రహించాలనుకుంటానో ముందుగా వాడి సంపద అంతా లాగేస్తానన్నాడు. సంపద పోతే ఏమవుతుంది? మదం పోతుంది, గర్వం పోతుంది. అప్పుడు పరమాత్మకి దాసానుదాసుడైపోతాడు. సరే, అందులోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రాలేము. నాకు కూడా ఆ వామన చరిత్ర ఘట్టం చాలా 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 ఇష్టం. ఈ సుతలానికి కిందగా తలాతలము అనేటువంటి మహాబిలం ఒకటి ఉంది. దీనికి అధిపతి సాక్షాత్తు మయుడు. త్రిపురాసుర సంహారం చేసిన శివుడు ఇతడిని అనుగ్రహించి ఈ రాజ్యాన్ని అప్పగించాడు. మాయావులందరికీ వీడే గురువు. వీడు సకల మాయా విశారదుడు. సర్వ రాక్షసుల చేత పూజలు అందుకునేవాడు. దీనికి ఇంకా కింద ఈ మయుడు యొక్క పుత్రికే మండోదరి, రావణాసురుడు భార్య. దీనికి ఇంకా కింద మహాతలం ఉన్నది. అందులో నిరంతర క్రోధ వివశులైనటువంటి కాద్రవేయ సర్పజాతులకు నిలయం అది. అంటే కద్రువు యొక్క కొడుకులు 1000 మంది అనుకున్నాగా, వాళ్ళంతా అక్కడ ఉంటారు. వాళ్ళు అనేక శిరస్సులు కలిగిన మహాసర్ప నాయకులు. కుహకము, తక్షక, సుషేణ, కాళీయుడు వీళ్ళంతా అక్కడే వాళ్లే. కొంతమందికి 5 పడగలు, కొంతమందికి 10, కొంతమందికి 100, 1000. 5 పడగలకి తక్కువ వాడు ఒక్కళ్ళేట. అయితే వీళ్ళంతా గరుత్మంతుడికి భయపడి భార్యాపుత్రులతోటి ఈ మహాతలంలో తలదాచుకుంటూ ఉంటారు. ప్రమత్తులై వ్యవహరిస్తూ ఉంటారు అక్కడ. ఎప్పుడెప్పుడు గరుత్మంతుడు వస్తాడా, మన భరతం పడతాడా అని. ఇంకా కిందికి వెళితే రసాతలమైనటువంటి మహాబిలం ఉంది. ఇక్కడ దైత్య దానవ నాగజాతులు, నివాత కవచులు అనేటువంటి రాక్షసులు నివాసం చేస్తూ ఉంటారు. కాళీయాది సర్పాలు కూడా అక్కడే ఉంటాయి.
వీళ్ళు హవిర్భోక్తలు, అంటే యజ్ఞాల్లో ఇచ్చేటువంటి హవిస్సులు వీళ్ళకు కూడా అంతూ ఉంటాయి. వీళ్ళు మహాసాహసం కలిగిన వాళ్ళు. అయినా కూడా శ్రీహరి వీరి యొక్క విక్రమ ఆటోపాలను అదుపు చేశాడు, అణిచి ఉంచాడు. అందుకని కలుగుల్లో పురుగుల్లాగా బతుకుతూ ఉంటారు. పైగా ఇంద్రుడి యొక్క దూతిక సరమ అనేటువంటి ఆమె మంత్ర అక్షరాలతోటి వీళ్ళని కట్టి కదలకుండా చేసింది. దీని కింద భాగంలో ఉన్నదే పాతాళం, అదే అట్టడుగునుండేటువంటి లోకం. ఇది నాగలోకం. సర్పాలు వేరు, నాగులు వేరు. ఇవి దేవజాతివి నాగులు. వాసుకి, శంఖుడు, కులికుడు, శ్వేతుడు, ధనంజయుడు, మహాశంకుడు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు వాళ్ళ నాన్న కాదండోయ్, శంఖచూడు, కంబలుడు, అశ్వతరుడు, ఇటువంటి ప్రముఖులంతా ఇక్కడ ఉంటూ ఉంటారు. వీళ్ళంతా కూడా క్రోధం మూర్తీభవించినట్లు ఉంటారు. పెద్ద పెద్ద పడగలు ఉన్నాయి. వీళ్ళకి నిలువెల్లా విషయమే. 1000 పడగల వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అందరికీ పడగల మీద దగదగలాడే మణువులు ఉంటాయి. వాటి కాంతితోటి ఈ పాతాళ లోకం చీకటి అనేది ఉండదు ఎక్కడ. ఈ పాతాళ లోకంలో 30,000 యోజనాల అట్టడుగున మూల ప్రదేశంలో తామసీ రూపంతో ఒకానొక భగవత్ కళ వేంచేసి ఉంటుంది. ఆమె పేరు అనంత. ఆమె సర్వదేవ ప్రపూజిత. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.